హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్. ఐమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియోలో మనం సామ్సంగ్ జీ ట్రైఫోల్డ్ డివైస్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది సామ్సంగ్ వాళ్ళ నుంచి వస్తున్న మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్మార్ట్ ఫోన్. అండ్ మన ఛానల్లో కూడా ఇప్పుడు దాకా అన్బాక్సింగ్ చేసిన డివైసెస్ లో చూసుకుంటే ఇదే మోస్ట్ ఎక్స్పెన్సివ్. నాకైతే $3,400 పడింది. సో పర్చేస్ చేశాను. ఇండియా ప్రైస్ కి కన్వర్ట్ చేసుకుంటే 3,10,000 రూపీస్ అయితే ఉంటుంది. ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్మార్ట్ ఫోన్ అయితే ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ డివైస్ అన్బాక్సింగ్ చేసి ఈ డివైస్ ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ గా ఉంది, డివైస్ లో వచ్చే ఫీచర్స్ ఏంటి, ఇది అసలు ఎవరన్నా పర్చేస్ చేస్తారా, ఈ డీటెయిల్స్ అన్ని ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. బాక్స్ చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది. జనరల్ గా సామ్సంగ్ నుంచి ఇంత పెద్ద బాక్స్ అయితే రాదు. 3 లక్షలు పెడితే గానీ ఇంత పెద్ద బాక్స్ అనమాట. బాక్స్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే గెలాక్సీ జీ ట్రైఫోల్డ్ అని ఉంది. అండ్ ఫ్రంట్ ఏమో మనకి ట్రైఫోల్డ్ ఇమేజ్ ఉంది. బాటమ్ లో చూసుకుంటే ఐఎంఈ నెంబర్, సీరియల్ నెంబర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్రీఫ్ స్పెసిఫికేషన్ ఇక్కడ కూడా చూడొచ్చు, గెలాక్సీ జీ ట్రైఫోల్డ్ అని ఉంది. సో డివైస్ ఓపెన్ చేయాలి అంటే మనకి ఓన్లీ సైడ్ నుంచే ఓపెనింగ్ ఉంది. ఇక్కడ ఓపెనింగ్ ట్యాబ్స్ ఉన్నాయి. లెట్స్ పిల్ ఇట్ ఆఫ్. సో బాక్స్ అనేది మనకి బుక్ స్టైల్ ఓపెన్ అవుతుంది. లెట్స్ ఓపెన్ ఇట్. ఇక్కడ టాప్ లో ఇంకొక బాక్స్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఫోన్ కనిపిస్తుంది లోపల. ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద టాబ్లెట్ లా ఉంది. ఇంత ఎక్స్పెన్సివ్ ఫోన్ నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు. ఈ డివైస్ గురించి తర్వాత చూద్దాము. ఈ బాక్స్ లో ఏమొచ్చాయో లెట్ చెక్ ఇట్. వావ్, మనకి ట్రైఫోల్డ్ లో 45 వాట్స్ అడాప్టర్ అయితే ఇస్తున్నారు. జనరల్ గా సామ్సంగ్ వాళ్ళు ఫోల్డ్ మోడల్ లో కూడా అడాప్టర్స్ ఇవ్వరు, బట్ ట్రైఫోల్డ్ లో మనకి అడాప్టర్ అయితే ఇస్తున్నారు. వెరీ గుడ్. పైన యాక్సెసరీస్ బాక్స్ లో ఒక USB-C to USB-C కేబుల్ ఫర్ ఛార్జింగ్, క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ అలానే సిమ్ ఎజెక్షన్ టూల్ అయితే ఉంటుంది. వీటితో పాటు సర్ప్రైజింగ్లీ మనకి ఫోన్ కమ్ టాబ్లెట్ కి యూస్ చేసుకోవడానికి ఒక కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ లైక్ మనకి ఫోల్డ్ ఫోన్ ఫస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు నేనైతే పర్చేస్ చేశాను. సో అప్పుడు కూడా ఏంటే కేస్ కూడా ప్రొవైడ్ చేశారు. సేమ్ థింగ్, ట్రైఫోల్డ్ కదా, ఫస్ట్ జనరేషన్ ఫోన్, అందుకని మనకి కేస్ అండ్ యాక్సెసరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకు మించి బాక్స్ లో అయితే ఇంకేమీ రావు. లెట్స్ క్లీన్ దిస్ ఆఫ్. డివైస్ గురించి చూద్దాం. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సామ్సంగ్ జీ ట్రైఫోల్డ్. ఇది వచ్చేసి ఫ్రంట్ కవర్ స్క్రీన్. దీని మీద అయితే మనకి పేపర్ షీట్ ఉంటుంది. లెట్స్ పిల్ ఇట్ ఆఫ్. అండ్ మీరు మెయిన్ స్క్రీన్ చూడొచ్చు, ఇదే ట్రై ఫోల్డబుల్ స్క్రీన్. ఇక్కడ కూడా ఫోల్డ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫోల్డ్ చేయాలి, కరెక్ట్ గా ఫోల్డ్ చేయాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. మనకైతే అవసరం లేదు, నేను చూపిస్తాను మీకు. దీని మీద కూడా ఒక పేపర్ షీట్ ఉంటుంది. లెట్స్ పిల్ ఇట్ ఆఫ్. ఈ స్క్రీన్ ఇంకా వీళ్ళు ప్లాస్టిక్ స్క్రీన్ యూస్ చేస్తున్నారు. కరెక్ట్ గా యాంగిల్ లో చూసుకుంటే మనకి ఇంకా క్రీజ్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది ట్రై ఫోల్డ్ కాబట్టి రెండు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఈ ఫోన్ ని ఫోల్డ్ చేసి యూస్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి ఫోల్డ్ చేయాలి. ఫర్ ద ఫస్ట్ టైం ఫోల్డ్ చేయబోతున్నాను మీ ముందే. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి ఫోల్డ్ చేయాలి, తర్వాత రైట్ ప్యానల్ ని క్లోజ్ చేయాలి. అప్పుడు మనకి కవర్ స్క్రీన్ అనేది టర్న్ ఆన్ అవుతుంది. ఈ కవర్ స్క్రీన్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ లైక్ మనకి ఫోల్డ్ 7 లా ఉంటుంది అనమాట. బట్ సైడ్ నుంచి చూసినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫోల్డ్ 7 అంత థిక్నెస్ అయితే ఉండదు. 12.9 mm థిక్నెస్ తో అయితే వస్తుంది. iPhone 17 Pro Max చూడొచ్చు, 8.9 mm థిక్నెస్. ఈ డివైస్ వెయిట్ కొంచెం బరువుగా ఉంది, 309 grams. నాకైతే హ్యాండ్ లో కొంచెం బరువుగా ఉంది. జనరల్ గా మీరు ఫోల్డబుల్ ఫోన్స్ ని ఓపెన్ చేసేటప్పుడు 2 sides మనకి ఫ్లాట్ గా ఉంటాయి. కొంచెం ట్రికీగా ఉంటుంది, ఒక్కోసారి మిస్ అవుతుంది, ఒక్కోసారి ఓపెన్ అవుతుంది. ట్రైఫోల్డ్ డివైస్ లో మీరు ఓపెన్ చేసేటప్పుడు ఈ బ్యాక్ సైడ్ ప్యానల్ కొంచెం బయటకు వచ్చేసి ఉంటుంది. ఇక్కడ టాప్ లో చూడొచ్చు, బ్యాక్ సైడ్ ప్యానల్ కొంచెం బయటకు వచ్చేసి ఉంటుంది. సో దట్ ఫోన్ ని ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంది. ఇది ఓన్లీ లెఫ్ట్ సైడ్ నుంచే ఫోల్డ్ చేయాలని చెప్పాను కదా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా పొరపాటున రైట్ సైడ్ నుంచి ఫోల్డ్ చేయడానికి ట్రై చేశారనుకోండి, ఫోల్డ్ అవుతుంది. కాకపోతే కొంచెం ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇండికేషన్ చూపిస్తుంది అండ్ వైబ్రేషన్ కూడా వస్తుంది అనమాట. అన్ఫోల్డ్ ఫ్రమ్ ద అదర్ సైడ్ అని చెప్పి నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది. సో లెఫ్ట్ సైడ్ నుంచి మాత్రమే మనం ఫోల్డ్ చేసుకోవాలి ఈ డివైస్ ని. ఈ డివైస్ అన్ఫోల్డ్ చేసి యూజ్ చేస్తుంటే ఈ కార్నర్ ప్యానల్ వచ్చేసి 3.9 mm. ఈ మధ్యలో వచ్చేసి కొంచెం థిక్ గా ఉంటుంది, 4.2 mm. USB-C పోర్ట్ ఉంది కాబట్టి ఇది ఇంకా థిక్ గా ఉంటుంది అనుకుంటారేమో. ఇది వచ్చేసి 4 mm. మధ్యలో ప్యానల్ కొంచెం మనకి థిక్ గా కనిపిస్తుంది. అండ్ దాంట్లోనే మనకి ఒక స్పీకర్ కూడా ఉంటుంది. బాటమ్ లో ఒక స్పీకర్, టాప్ సైడ్ చూసుకుంటే సెకండరీ స్పీకర్ అయితే అవైలబుల్ గా ఉంది. 2 స్పీకర్స్ తోనే వస్తాయి. అండ్ రైట్ సైడ్ లాక్ ఆర్ అన్లాక్ బటన్ విత్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ వాల్యూమ్ రాకర్స్. ఇంతకు మించి మనకి ఎక్స్టర్నల్ బటన్స్ అయితే ఏమీ ఉండవు. డ్యూరబిలిటీ విషయానికి వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ మనకి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 సపోర్ట్ ఉంటుంది. సైడ్స్ మొత్తం మనకి టైటానియం ఫ్రేమ్ తో వస్తుంది. దీంతో పాటు మనకి IP48 వాటర్ రెసిస్టెన్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో డివైస్ చూడటానికి అయితే ఎక్సలెంట్ గా ఉంది. నేను ఒక 6 years బ్యాక్ సామ్సంగ్ ఫోల్డ్ ఫస్ట్ మోడల్ కొని యూజ్ చేశాను. అప్పటికి పాకెట్ టెక్ ఛానల్ లేదు. ఫోల్డ్ ఫస్ట్ జనరేషన్ కన్నా ట్రైఫోల్డ్ ఫస్ట్ జనరేషన్ మనకి ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అయితే కనిపిస్తుంది. ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండకపోవచ్చు ఎక్సెప్ట్ ఇన్నర్ స్క్రీన్. మనకి ఇన్నర్ స్క్రీన్ అనేది ప్లాస్టిక్ స్క్రీన్. 10 inches స్క్రీన్ యూజ్ చేసుకోవడానికి బానే ఉంటుంది, కాకపోతే ఇది ప్లాస్టిక్.
హ్యాండ్స్తో యూస్ చేసేటప్పుడు చాలా డెలికేట్గా ఉంటుంది, జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి. సో ఈ 10 ఇంచెస్ స్క్రీన్ వచ్చేసి ట్రై ఫోల్డబుల్ డైనామిక్ ఎల్టీపీఓ AMOLED డిస్ప్లే అండ్ ఫ్రంట్ కవర్ స్క్రీన్ వచ్చేసి ఫోల్డ్ 7 లో ఉంది కదా 6.5 ఇంచెస్ స్క్రీన్ సేమ్ అనమాట. 1080p ప్యానల్ తో వస్తుంది. డైనామిక్ ఎల్టీపీఓ AMOLED డిస్ప్లే ఇది కూడా. కాకపోతే లోపల స్క్రీన్ తో కంపేర్ చేసుకున్నప్పుడు దీంట్లో 2600 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది. ఫోల్డ్ ఫోన్ లో యూస్ చేసే అన్ని ఫీచర్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఫ్లెక్స్ మోడ్ అయితే అవైలబుల్ గా ఉండదు. ఏదో 10 ఇంచ్ లో యూస్ చేయాలి, లేదు అంటే 6.5 ఇంచెస్ స్క్రీన్ యూస్ చేసుకోవాలి. ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఇంత పెద్ద స్క్రీన్ మనకు వీడియోస్ చూడడానికి అయితే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. జనరల్ గా ఫోల్డ్ ఫోన్స్ లో మీరు వీడియోస్ చూస్తుంటే మనకి వీడియోస్ అన్ని 16:9 యాక్సెప్ట్ రేషియోలో ఉంటాయి, కానీ ఫోల్డ్ ఫోన్స్ వచ్చేసి స్క్వేర్ షేప్ లో ఉంటాయి. సో అందుకే మనకి పైన కింద బిగ్ బార్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఆ బార్స్ ని మీరు క్రాప్ చేయడానికి ట్రై చేస్తే కంటెంట్ పోతుంది. అదే ఈ ట్రైఫోల్డ్ అయితే మనకి 16:9 యాక్సెప్ట్ రేషియోలో ఉంటుంది. పైన కింద బార్స్ ఉంటాయి, బట్ ఫోల్డ్ ఫోన్ లో ఉన్నంత అయితే ఉండవు. అండ్ ఆల్సో మీరు ఫోల్డ్ ఫోన్ లో 2 అప్లికేషన్స్ ని కంఫర్టబుల్ గా యూస్ చేసుకోవచ్చు, బట్ ట్రైఫోల్డ్ లో 3 అప్లికేషన్స్ ని కంఫర్టబుల్ గా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక అప్లికేషన్ యూస్ చేస్తున్నాను, రెండోది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో సెకండ్ అప్లికేషన్ చూడొచ్చు, ఫోన్లో కన్నా పెద్దగా ఉంది. సో ఇప్పుడు థర్డ్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో 3 అప్లికేషన్స్ని ఒకేసారి యూస్ చేసుకోవచ్చు కంఫర్టబుల్గా. ఒక 3 స్మార్ట్ ఫోన్స్ని ఒకేసారి యూస్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు గో విత్ ట్రైఫోల్డ్. మీరు ఈ ఫోన్ని ఇలా ల్యాండ్స్కేప్లోనే యూస్ చేయాల్సిన అవసరం లేదు, పోర్ట్రేట్ మోడ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఏదైనా ఆర్టికల్ చదువుతున్నా, లేదంటే ఏదైనా 2 యాప్స్ని డెస్క్టాప్ స్టైల్లో యూస్ చేయాలి అనుకున్నా కానీ మీరు ఇలా పోర్ట్రేట్ మోడ్లో యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, స్క్రీన్ రిలీజ్ డేట్. ఈ ఫోన్ పర్చేస్ చేసేది పెద్ద స్క్రీన్ యూస్ చేసుకోవడానికి. మీకైతే ఎక్సలెంట్ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. వీటితో పాటు ఈ డివైస్ లో మనకి డెక్స్ మోడ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. జనరల్ గా మనకి సామ్సంగ్ డివైజెస్ లో డెక్స్ మోడ్ యూస్ చేయాలి అంటే సపరేట్ మానిటర్ ని యూస్ చేసుకోవాలి, బట్ ట్రైఫోల్డ్ లో అవసరం లేదు. మీరు రీసెంట్ యాప్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, మానిటర్ సింబల్ చూపిస్తూ. అది క్లిక్ చేశారనుకోండి, మీరు డైరెక్ట్ గా డెక్స్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. మన ఒక విండోస్ టాబ్లెట్ లాగా కూడా ఈ సామ్సంగ్ ట్రైఫోల్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మైనస్ సింబల్ ఉంది, మినిమైజ్ అవుతుంది. ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ అవుతుంది. లేదు మీరు డెస్క్టాప్ 2 ఓపెన్ చేయాలనుకుంటే సెపరేట్ డెస్క్టాప్ ని ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్ అయితే యూస్ చేస్తున్నారు. 8 ఎలైట్ Gen 5 ఉంటే ఇంకా బాగుండేది దీని ప్రైస్ కి. విత్ 16GB ఆఫ్ ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్. అండ్ ఇంత పెద్ద స్క్రీన్ లో గేమ్స్ ఆడుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరాస్, బ్యాక్ సైడ్ కెమెరాస్ చూస్తున్నారు కదా, 3 కెమెరాస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇవి యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఫోల్డ్ 7 లో యూస్ చేసిన హార్డ్వేర్ నే యూస్ చేస్తున్నారు. ఫోల్డ్ 7 కి ట్రైఫోల్డ్ కి కెమెరాస్ పరంగా ఎటువంటి డిఫరెన్సెస్ అయితే లేవు. వైడ్ యాంగిల్ చూసుకుంటే మనకి 200 మెగాపిక్సెల్, అల్ట్రా వైడ్ యాంగిల్ చూసుకుంటే 12 మెగాపిక్సెల్ అండ్ టెలిఫోటో వచ్చేసి 10 మెగాపిక్సెల్. ఈ డివైస్ లో కూడా మనకి ఫోల్డ్ ఫోన్ లో లాగా కవర్ స్క్రీన్ మీద ఒక 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అండ్ ఆల్సో అన్ఫోల్డ్ చేసినప్పుడు 10 ఇంచెస్ స్క్రీన్ మీద కూడా ఒక 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ వీడియోస్ విషయానికి వచ్చేసరికి 8K వీడియోస్ at 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు, 4K వీడియోస్ at 60 and 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరా పరంగా ఫోల్డ్ కి అను ట్రైఫోల్డ్ కి డిఫరెన్సెస్ ఏం లేవు. ఇక్కడ మీరు కెమెరా ఓపెన్ చేసి ఫొటోస్ తీస్తుంటే ఇక్కడ క్యాప్చర్ వ్యూ అని చెప్పి చూపిస్తుంది. మీరు తీసిన పిక్చర్ ఇన్స్టెంట్ గా మీరు ఇక్కడే స్క్రోల్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. పిక్చర్స్ ఎలా వస్తాయో ఇక్కడే చూసుకోవచ్చు. ఫ్రంట్ ఇంకొక స్క్రీన్ ఉంటుంది కదా, కవర్ స్క్రీన్. ఆ కవర్ స్క్రీన్ లో మీరు ఏం క్యాప్చర్ చేస్తున్నారో ఇమేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సేమ్ లైక్ ఫోల్డ్ లో ఉన్న ఫీచర్సే ట్రైఫోల్డ్ లో కూడా పనిచేస్తాయి. లాస్ట్లీ కమింగ్ టు ది బ్యాటరీస్, దీంట్లో 5600 mAh బ్యాటరీ సైజ్ అయితే యూస్ చేస్తున్నారు. 45 వాట్స్ వైర్ ఛార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ 4.5 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్. మీరు 10 ఇంచెస్ స్క్రీన్ కనుక ఎక్కువ యూస్ చేస్తే 1 డే ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అదే ఫ్రంట్ కవర్ స్క్రీన్ కనుక ఎక్కువ యూస్ చేస్తుంటే మీకు 2 to 3 days ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. సో లెట్స్ కంక్లూడ్. ఒక స్మార్ట్ ఫోన్ ని మీరు ఫోన్ లాగా యూస్ చేయాలనుకుంటున్నారు అండ్ ఆల్సో 100% టాబ్లెట్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే ట్రైఫోల్డ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఈ డివైస్ అనేది అందరికీ సెట్ అయిద్దని నేను చెప్పట్లేదు. మనీ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. నేను ఎంతైనా పెట్టగలను. నాకు 100% టాబ్లెట్ ఎక్స్పీరియన్స్ కావాలి. నేను స్మార్ట్ ఫోన్ పాకెట్ లో పెట్టుకుని తిరిగేటట్టు ఉండాలి. అట్ ద సేమ్ టైం ఓపెన్ చేస్తే టాబ్లెట్ ఎక్స్పీరియన్స్ కావాలి. వాళ్ళకి ట్రైఫోల్డ్ అనేది బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. విచిత్రం ఏంటి అంటే ఈ ఫోన్ 3 లక్షల రూపాయలు ఉన్నా కానీ కొరియాలో లాంచ్ అయిన 2 నిమిషాలకే సోల్డ్ అవుట్ అయిపోయింది. యుఎస్ లో కూడా లాంచ్ అయిన 2 minutes కే సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇండియాలో లాంచ్ ఎప్పుడవుతుందని చెప్పి అఫీషియల్ గా అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. టెక్ గ్యాడ్జెట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మనీ స్పెండ్ చేయగలిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఈ ఫోల్డబుల్ ట్రైఫోల్డ్ మీద అయితే బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే ఈ డివైస్ ఎంత ప్రైస్ పెట్టినా గానీ ఫాస్ట్ గా సేల్ అయిపోతున్నాయి. మీకు కనుక ఈ డివైస్ మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.